అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేళ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. మహిళా సంఘాలకు ఉపాధి కోసం వారితో బస్సులు కొనుగోలు చేయించి వాటిని ఆర్టీసీకి అద్దెకు ఇవ్వనున్నారు. ఈ మేరకు ప్రభుత్వం జీవో జారీ చేసింది. మొత్తం 600 బస్సులను కొనుగోలు చేసి విడతల వారీగా ఆర్టీసీకి అద్దెకు ఇవ్వనున్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని మార్చి 8న హైదరాబాద్లోని పరేడ్ గ్రౌండ్ వేదికగా 50 బస్సులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొన్నం ప్రభాకర్, సీతక్క లాంఛనంగా ప్రారంభించనున్నట్లు అధికారులు తెలిపారు. తొలి విడతలో 150 మండల సమాఖ్యలకు 150 బస్సులు కేటాయించనున్నారు. మరో 450 బస్సులను కూడా విడతల వారీగా కేటాయించనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. మహిళల ద్వారా కొనుగోలు చేసిన బస్సులకు ప్రతి నెల ఆర్టీసీ 77,220 రూపాయలు అద్దె చెల్లిస్తుంది. బస్సులు కొనుగోలు కోసం మహిళా సంఘాలకు ప్రభుత్వం బ్యాంకు గ్యారంటీ ఇవ్వనుంది. దేశంలోనే తొలిసారిగా మహిళా సంఘాల ద్వారా ఆర్టీసీ బస్సులు నడవనున్నాయని అధికార వర్గాలు పేర్కొన్నాయి.